నా పేరు రవికుమార్ రెడ్డి అండి. నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో చీఫ్ బిజినెస్ అసోసియేట్. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఉన్నాను. మనకు ఒక ఇన్కమ్ ఉంది, ఒక వ్యక్తికి ఇన్కమ్ ఉన్న దానికి ప్రొటెక్షన్ చేయడాన్ని టర్మ్ ప్లాన్ అంటారు. ఓకేనా? ఫర్ సపోజ్ నాకు 10 లక్షల జీతం ఉంది, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. ఈ 10 లక్షల ఇన్కమ్ ప్రొటెక్ట్ చేయడాన్ని టర్మ్ ప్లాన్ అంటారు. ఓకే, ఈ టర్మ్ ప్లాన్ మనకు 3 రకాలుగా ఉంటాయి. అంటే మనం కట్టుకున్న డబ్బులు ఎన్నికి వస్తే చెప్పాలంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, మనకు కట్టుకున్న డబ్బులు కూడా రావంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, మనకు కట్టుకున్న డబ్బులు ఇన్వెస్ట్లో పెడితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని, ఇలా రకాలుగా ఉంటాయి. ఇంకోటి మనకు లైఫ్ ఇన్సూరెన్స్లోనే ఇన్కమ్ ప్లాన్ ఉంటాయి. నేను ఇప్పటికి నా ఏజ్ 40 సంవత్సరాలు, ఇంకొక 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు జాబ్ చేస్తాను, తర్వాత నాకు ఇన్కమ్ కావాలి అంటే లేకుంటే పెన్షన్ కావాలి అని ఇన్కమ్ ప్లాన్ అని, ఇలా మనకు ఇన్కమ్ ప్లాన్లు, పెన్షన్ ప్లాన్లు, టర్మ్ ప్లాన్ 3 రకాలు ఉన్నాయి. దీని గురించి మీకు డెప్త్గా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి, వివరంగా చెప్తాం. నమస్కారం అండి, నా పేరు మోహన్ రెడ్డి. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నాను. ఒక 2-3 సంవత్సరాల కిందట నాకు ఇన్సూరెన్స్ అంటే తెలుసు, కానీ ఆ ఇన్సూరెన్స్లో ఏది బెటరు, ఏ ఏజ్ వాళ్ళకు ఏది బెటరు అనేదైతే తెలీదు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చినప్పటి నుంచి, టాటా కంపెనీలకు వచ్చినప్పటి నుంచి నేను ఎన్నో తెలుసుకున్నాను అనమాట. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారనమాట. ప్రతి వ్యక్తికి హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నామో దానికి ఎన్ని రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ ఇన్సూరెన్సే కాదండి, ఇది మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక ఇదనమాట. దాంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 30 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు, అతను ప్రజెంట్ జాబ్ చేస్తున్నానో బిజినెస్ చేస్తూనో ఉంటాడు. అతనికి లైఫ్ ప్రొటెక్షన్ ఎంత ఉండాలి అంటే, అతని మినిమం ఇన్కమ్ 5 లక్షలు అయినా కూడా ఇంటూ 30 టైమ్స్ వరకు అతని ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఆ వ్యక్తి అన్సర్టన్గా ఏదైనా అతని జీవితంలో జరిగినప్పుడు, అతని ఫ్యామిలీ అతను ఉన్నప్పుడు ఎలాగైతే సర్వైవ్ అయ్యిందో, అతను లేనప్పుడు కూడా ఆ ఫ్యామిలీ అలాగే నడుస్తూ వెళ్ళాలన్నమాట. దాన్నే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. ఆ 30 సంవత్సరాల వ్యక్తి ఒక ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే ₹1,00,000 ప్రీమియం వస్తుంది. ఆ ₹1,00,000 12 ఏళ్ళు కడితే సరిపోతుంది. అతనికి 100 ఏళ్ళ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ వస్తాయన్నమాట ఆ ఫ్యామిలీకి. అతను కట్టే ఫ్యామిలీలో 80% వరకు మ్యూచువల్ ఫండ్లో టాటా కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ గ్రోత్ ఎలా ఉంటుందంటే, అరౌండ్ 15-20% మినిమం వస్తుంది ఆ ఫ్యామిలీకి. అంటే దగ్గర ₹1.5 ఇంట్రెస్ట్ చక్రవడ్డీతో పాటు గిట్టుబాటు అవుతుందన్నమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. బట్ బెస్ట్ ఏంటంటే బిలో 35 వాళ్ళు తీసుకోవడం చాలా బెస్ట్. అప్ టు 100 ఇయర్స్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా ఉన్నాయన్నమాట ప్లాన్స్. బట్ ఇనిషియల్గా ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో 80స్లో స్టార్ట్ అయిందనమాట. 1800 సంవత్సరంలో చైనా వాళ్ళు ఏదో బిజినెస్ దానికోసం స్టార్ట్ చేశారు. తర్వాత ఇండియాలో ఎల్ఐసి ఎందుకు వచ్చినప్పుడు కూడా ఇనిషియల్గా వ్యక్తికి ఏదన్నా జరిగితే ఆ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఉండేది అనమాట. జస్ట్ లైక్ ఏదైనా జరిగితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకుంటే ఏం జరగదు. ఉండే కొద్దీ ప్రజల ధోరణిలో మారిపోయింది. అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా వచ్చినాయి. ఆ కంపెనీలు అనేటివి ఎన్నో విధాలుగా ఆలోచన చేసి వాళ్ళ కస్టమర్స్కి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రొటెక్షన్ ప్లాన్లోనే ఈలు ప్లాన్స్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. అంటే అండి, మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎనీ టైం వీఆర్ సపోర్టింగ్. నమస్కారం సార్, నా పేరు నరసింహారెడ్డి. నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫ్ అసోసియేట్ను. నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఈరోజు మణికొండలోని పార్క్ నెంబర్ 1లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అంటే తెలియని వారు అంటూ ఉండరు. అందువల్ల దీంట్లో ఏంటంటే సబ్జెక్టు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చేసి సబ్జెక్టు నేర్చుకొని మీ అవగాహన సదస్సును మేము సద్వినియోగపరుస్తాము. ఇన్సూరెన్స్ అంటే ఏందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే తెలుస్తుంది తప్ప తెలుసుకోకపోతే ఎలాంటిది తెలియదు. దీనివల్ల ప్రయోజనం ఏందున్నాయంటే, ఒకటి, మన ఫ్యామిలీ సెక్యూర్ పరంగా మనం ఇన్సూరెన్స్ అవగాహన చెప్తాము. రెండవది, సొంతంగా కూడా మనం ఈరోజు పెన్షన్ లేవు, ఎంతమంది కూడా పెన్షన్ లేవు, పెన్షన్గా కూడా ఉపయోగపడేట్టుగా డబ్బులు మనం ఎలా సద్వినియోగపరచాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన ఇన్సూరెన్స్ అవగాహన నేర్చుకొని
దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగం పడతాను, 10 మందికి సేవ చేస్తున్నాము అనే దృక్పథంతోనే ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ మీరు మీ టైం కేటాయించి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి నమస్కారాలు చేసుకుంటూ మీరు 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు 10 మందికి ప్రచారం చేసి 10 ఫ్యామిలీలకు ఉపయోగపడి దానివల్ల ఏంటంటే నీ ఫ్యామిలీని కూడా నువ్వు ఉపయోగపడేట్టుగా చేసుకొని నీ సొంత జీవితాన్ని కూడా ఎవరిపైన ఆధారపడకుండా మన వృద్ధాప్యంలో కూడా పెన్షన్ వచ్చే మోడల్ చాలా ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ సదస్సులో మొత్తం అన్ని డీటెయిల్స్గా చెప్తాము. మీరు ప్రతి ఒక్కరూ ఈ సదస్సుకు హాజరు కావాలి.